భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్నటువంటి బస్సులో మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఎంతకీ సద్దు మనగబడంతో ఇద్దరు జుట్లు పట్టుకొని తన్నుకునే పరిస్థితి దాకా వెళ్ళింది. సీటు ఆపుకునేటువంటి విషయంలో చెలరేగిన వివాదం చిలికి గాలివానగా మారి చివరకు అశ్వాపురం పోలీస్ స్టేషన్కు పంచాయతీ చేరుకుంది. మణుగూరు నుంచి బస్సు బయలుదేరి భద్రాచలం వెళ్తున్న క్రమంలో ఒక సీట్లో మహిళ కర్చీఫ్ వేసి సీట్ను ఆపుకుంది. ఆ సీట్లో వేరొక మహిళ కూర్చోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఎవరు వెనక్కి తగ్గపోవడంతో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పదజాలంతో ఒకరినొకరు తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి తోటి ప్రయాణికులు ఇద్దరికి నచ్చజెప్పేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో బస్సును అశ్వాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించినటువంటి పోలీసులు బస్సును అక్కడి నుంచి పంపించి వేశారు. తీవ్రమైనటువంటి వాగ్వాదం ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డట్టుగా తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ నేత రాకేష్ రెడ్డి. ఇది పిచ్చి తుగ్లక్ ప్రభుత్వమని, పిచ్చి ప్రేరేపణతో రేవంత్ రెడ్డి గత ఏడాదిన్నరగా పాలన కొనసాగిస్తున్నారు తప్ప ప్రజలకు ఒరిగినటువంటి పనేం లేదంటూ కూడా రాకేష్ రెడ్డి ఆరోపణ చేశారు. నిత్యం పేదలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక మూలను పేదల చేత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తుందని ఆరోపించారు. ఒక పక్క రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతుంటే కనీసం మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు కన్నెత్తైన తిరిగి చూడడం లేదని, కానీ అందాల భామల పోటీలు నిర్వహించేందుకు మాత్రం మంత్రులు పోటీ పడుతున్నారంటూ రాకేష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవమానించిందని, అందాల పోటీలతో తీసుకొచ్చినటువంటి అందగత్తెల కాలను తెలంగాణ ఆడబిడ్డలతో కడిగించడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిందని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంగా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, పిచ్చి ప్రేరేపణలు తుగ్లక్ ప్రకటనలతో రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్ర ప్రజానికాన్ని అవమానపరుస్తున్నారంటూ కూడా రాకేష్ రెడ్డి మండిపడ్డారు.